ఈ రియల్ ఎస్టేట్ ఎందుకు మనకి, గొడవలు ఎందుకు, వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది, మరి మళ్ళీ అదే లెక్చరర్ పోస్టే బాగుంది అని ఎప్పుడు అనిపించలేదా? యాక్చువల్లీ ఏంటంటే అండి, కొన్నిసార్లు అనిపించింది. ఎందుకు అనవసరంగా మనం కొన్ని కొన్ని నెలల నుంచి మనం చేస్తూ ఉన్నా కూడా అన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. సో మనకు వెనక్కి వెళ్ళిపోవాలన్న ఆలోచన వచ్చినా కూడా నన్ను ఎవరైతే అవమానించిన వాళ్ళు, ఎవరైతే వీడి కింద పడిపోతే చూద్దాం అనుకున్న వాళ్ళు, వాళ్ళని చూసి నేను ఇంకా ఒక అడుగు ముందుకేసాను తప్ప, నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానన్నా, ఒకసారి వెళ్ళిపోదామని ఆలోచన వచ్చినా మళ్ళీ ముందుకి ఒక బూస్టప్ లాగా ముందుకు రావాలన్నా సరే మెయిన్లీ ఒకటే అండి, నన్ను విమర్శించేవాళ్ళు. మెయిన్లీ ఒకటి, విమర్శించేవాళ్ళు, అవమానించేవాళ్ళు. ఎవరైతే వీడు కింద పడిపోతే ఇంకా బాగుంటుంది, మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న వాళ్ళకి మనం ఏంటో చూపించాలని ఒక అడుగు ముందుకేసాన తప్ప ఎప్పుడు అడుగు వెనక్కి వేసి పోలేదు నేను. ఎందుకంటే ఈ రోజు నేను వెనక్కి వెళ్ళిపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు కావచ్చు, మా టీం, మా ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళంతా ఎక్కడెక్కడో వెళ్ళి జాబ్ చేసుకుంటారు. బట్ ఏంటంటే ఆ బాండింగ్ అనేది పోతుంది. కాబట్టి ఈ రోజు నన్ను నమ్ముకుని ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఆలోచన వచ్చినా కూడా, ఒకటి విమర్శించే వాళ్ళ గురించి, రెండు మా టీం వాళ్ళ గురించి ఆలోచించి నేను ముందుకు అడిగేశాను. వెనక్కి మాత్రం అడిగేయకుండా ఉండాలి. సార్, అసలు మీ శ్రీకుష వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ అలాగే మీ వెంచర్స్ లోనే ఎందుకు మేము ప్లాట్లు కొనాలి? ఎందుకు కొనాలి అంటే మన దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ట్రస్ట్, నమ్మకం. ఉదాహరణకి వేరే వెంచర్ వాళ్ళు ఒక 10,000కి గజం ఇస్తున్నారు అంటే మనం బెటర్ ప్రైస్కి, వాళ్ళకంటే బెటర్ ప్రైస్గా ఇస్తాం. ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర మంచి మంచి మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఈ లీగల్ టీం ఉంటారు. మనం ఒక వెంచర్ వేసే ముందు ఎక్కడ మనం వెంచర్ వేయాలి, ఏ డెవలప్మెంట్స్ ఉన్న దగ్గర మనం వెంచర్ వేస్తే వాళ్ళకి హై రిటర్న్స్ వస్తాయి అని ఆలోచన చేసి మనం వెంచర్ వేస్తాం. అంటే వెంచర్ వేసే ముందు దాదాపు ఒక 3 months మనం మొత్తం అన్నీ కూడా ఇప్పుడు లీగల్ టీంతో చెక్ చేపిస్తాం. దాని తర్వాత చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రియల్ డెవలప్మెంట్స్, ఎప్పుడో వచ్చే డెవలప్మెంట్స్ కాదు, రియల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం మొత్తం విశదీకరిస్తాం. మొత్తం ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తాం. అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ వెంచర్ స్టార్ట్ చేస్తాం. మీ దగ్గర కొనాలనుకునే క్లయింట్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు? మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మెయిన్లీ ఇస్తున్నాం ప్రతి కస్టమర్కి. దాంతోపాటు క్లబ్ హౌస్ మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరోసారి ప్లాట్ కొనే ముందు మీ క్లయింట్స్కి ఏమేమి చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఉదాహరణకి ఒక ల్యాండ్ కొనే ముందు ఈసీ కరెక్ట్గా ఉందా, డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయా, దాని తర్వాత దానిపైన కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయా, దాంతోపాటుగా పక్కన ఏదైనా చెరువు కానీ ఏదైనా ఉందా, లేకపోతే ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. మనం డెవలప్మెంట్స్ ఏరియాలో కొన్నామా, R1, R2, R3 అనే ఏ జోన్లో కొనుక్కున్నాం అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. హెచ్ఎండిఏ లిమిట్స్లో కొన్నామా, డిటిసిపి లిమిట్స్లో కొన్నామా, లేకపోతే ఫామ్ ల్యాండ్స్లో కొనుక్కున్నామా, అగ్రికల్చర్ జోన్లో కొనుక్కున్నామా, లేకపోతే కన్జర్వేటివ్ జోన్లో కొనుక్కున్నామా, దేంట్లో కొనుక్కున్నాం అనే ఆలోచన, జ్ఞానం అనేది మనం తెలుసుకోవాలి. చాలా మంది ఫామ్ ల్యాండ్స్ అనేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఫామ్ ల్యాండ్స్ కొనొచ్చా, కొనడం వల్ల ఏంటి లాభం? ఫామ్ ల్యాండ్స్ కొనొచ్చండి, కొనొచ్చు. కానీ ఎక్కడ కొనాలి, ఏవి కొనాలని తెలుసుకున్న వాడే సక్సెస్ అవ్వగలరు ఫామ్ ల్యాండ్లో. ఇప్పుడు మనం కూడా ఒక ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేస్తున్నామంటే దాంట్లో ఏదో మొక్కలు వేసేసి ఏదో చేసేస్తామని కాదు. ఫామ్ ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్ లాగానే ఉండాలి. అర్థమవుతుందా? డెవలప్మెంట్స్కి దగ్గరగా ఉండాలి, హైవేకి దగ్గరగా ఉండాలి, ఊరికి దగ్గరగా ఉండాలి. అక్కడ ఏమి లిటికేషన్స్ ల్యాండ్స్లో ఫామ్ ల్యాండ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఒక ఫామ్ ల్యాండ్ తీసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి, మంచిగా సక్సెస్ అవుతారు. వాళ్ళు ఈరోజు కొనుక్కున్న దానికి రేపు వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకి ఎక్కడ పడితే అక్కడ ఫామ్ ల్యాండ్స్ తక్కువగా వస్తున్నాయని కానీ కొనుక్కొని దాదాపు చాలామంది మోసపోతున్నారు. కాబట్టి ఫామ్ ల్యాండ్ కొనాలి, బట్ ఎక్కడ కొనాలో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మళ్ళీ కొనుక్కుంటే చాలా చాలా మంచిది. దాంతోపాటుగా నాలా కన్వర్షన్ అవుతుందా లేదా అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి రావాలి అంటే నాలా కన్వర్షన్ చేయించుకోవాలి. ఆ నాలా కన్వర్షన్ అవ్వని ల్యాండ్లు తీసుకొని చాలా ఇబ్బంది పడే బదులు నాలా కన్వర్షన్ అయ్యే చోట ఫామ్ ల్యాండ్స్ తీసుకోవడం చాలా చాలా బెటర్. చాలా మందికి ఈ హైడ్రా వచ్చాక ఇన్వెస్ట్మెంట్ అనేసరికి భయపడుతున్నారు. సో మరి మీ వెంచర్లో క్లయింట్స్కి ఈ హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? లేదండి, మనకి ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే మనం ఏది ఎఫ్టీఎల్ చెరువులో వేయట్లేదు, వెంచరు చెరువు పక్కన వేయట్లేదు. మన ఎఫ్టీఎల్ జోన్లో కానీ, తర్వాత ఎఫ్టీఎల్ జోన్లో కానీ, దాని తర్వాత బఫర్ జోన్లో కానీ మన వెంచర్లు ఎక్కడా లేవు. సో మన వెంచర్లు ఉండేదల్లా ఎక్కడ అంటే ప్రాపర్గా డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ, ఊరికి దగ్గరగా, మనకి డెవలప్మెంట్స్కి దగ్గరగా, హైవేకి దగ్గరగా ఇలా మన వెంచర్స్ ఇస్తాం. దానివల్లనే ఇంత దూరం వచ్చాం, ఇంత సక్సెస్ అవ్వగలిగాం.